నమస్తే స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చురుగ్గా పనిచేయాలి. రాజకీయ పార్టీల ర్యాలీలు, సభలకు 24 గంటల్లోనే అనుమతులు మంజూరు చేస్తామన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన దక్షిణ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా. ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఎన్నికల ప్రచార కార్యాలయం ప్రారంభం. వైసీపీకి పూర్వ వైభవం కొనసాగుతున్న నేతలు. ఎన్ఫోర్స్మెంట్ టీములు మరింత చురుగ్గా పనిచేయాలని విశాఖ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎలక్షన్ సీజర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ పురోగతిపై సిపి రవిశంకర్ తో కలిసి ఆయన సమీక్షించారు. జిల్లాలో ఈఎస్ఎంఎస్ల ద్వారా కేసులు నమోదు చేయడంలో మరింత పురోగతి కనిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ నుంచి ఇప్పటి వరకు 53.49 లక్షలు మాత్రమే సీజర్స్ ద్వారా నగదు పట్టుబడిందన్నారు. ఇందులో కొన్ని శాఖల నుంచి ఎటువంటి కేసులు నమోదు కావడం లేదని, దీనిపై నోడల్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్, విశాఖ పోర్ట్, కస్టమ్స్, ఆదాయపు పన్ను తదితర వాటిపై నిఘా పెట్టాలన్నారు. అనుమానాస్పదంగా ఉన్న ఏ ఒక్కదాన్ని విడిచిపెట్టకుండా కేసులు నమోదు చేయాలన్నారు. రాజకీయ పక్షాల సమావేశాలు, ర్యాలీల కోసం సువిధా యాప్లో దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోగా అనుమతులు మంజూరు చేయాల్సి ఉన్నప్పటికీ 24 గంటల్లోనే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, జేసీ మాయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. అది కాకుండా ఇంకొక వెహికల్ పర్ అసెంబ్లీ సెగ్మెంట్ పర్ పార్టీ ఆర్ పార్టీ వర్కర్, అంటే మొత్తంగా 3 వెహికల్ పర్మిషన్. ఒకటి పార్లమెంట్ క్యాండిడేట్ అయితే పార్లమెంట్ తీసుకోవాలి. ఆయనతో పాటు ఒకవేళ తిరిగి ఒక ఎలక్షన్ ఏజెంట్ ఉంటే ఆయన కూడా పర్మిషన్ తీసుకోవాలి. అలాగే మనకు ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ లో కూడా దక్షిణ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దూసుకుపోతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరితో సమన్వయం ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా చిరు వ్యాపారులు, మహిళల నుంచి ఆయనకు అఖండ స్వాగతం లభిస్తుంది. దక్షిణ నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వాసుపల్లి గణేష్ కుమార్ మూడోసారి హ్యాట్రిక్ సాధించేందుకు ఉర్రూతలూగుతున్నారు. ప్రత్యర్థి పార్టీకి అభ్యర్థి ఖరారైన ఇంటి పోరు వెంటాడుతోంది. దీంతో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు నియోజకవర్గంలో తిరుగు లేకుండా పోయింది. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన వాసుపల్లికి ఆ పార్టీ ఓటర్ల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. నియోజకవర్గంలో జననాయకుడిగా పేరున్న వాసుపల్లి ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తూ వస్తున్నారు. ఆపద అంటే చాలు వారి ఇళ్లకు వెళ్లి స్వయంగా ఆర్థిక సాయం చేస్తూ మానసిక స్థైర్యాన్ని అందిస్తున్నారు. దీంతో అధికార పార్టీ కూడా ఆయనకు ఈ ఎన్నికల్లో టికెట్ కేటాయించడంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా తన సొంత నిధులతో ప్రతి కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. ఈ నెల 27వ తేదీన దుర్గాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అట్టహాసంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రెండో రోజు గురువారం 35వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు తానెప్పుడూ సేవకుడిగానే ఉంటానని ఎమ్మెల్యే వాసుపల్లి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జగనన్న గెలుపు ప్రజా విజయంగా భావిస్తున్నట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలకు విద్య, వైద్యం కార్పొరేట్ స్థాయిలో దొరుకుతోందన్నారు. మరో 20 ఏళ్లు జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. వాసుపల్లి రెండో రోజు ప్రచార యాత్రలో 35వ వార్డు అధ్యక్షుడు అలుపన కనకరెడ్డి, సీనియర్ నాయకులు ఆదివిష్ణురెడ్డి, వాసర్ల సుబ్రహ్మణ్యంల ఆధ్వర్యంలో ప్రసాద్ గార్డెన్స్ నుంచి ఆ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు అడుగడుగునా హారతులు పట్టి పూల వర్షం కురిపించారు. ఉత్తర వైసీపీ ఎన్నికల కార్యాలయం ప్రారంభమైంది. ఎంపీ వైవి సుబ్బారెడ్డి నూతన కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సర్వమత ప్రార్థనల అనంతరం బాలేశాస్త్రి లేఅవుట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత కార్యాలయ ప్రాంగణంలో పూజలు, హోమాలు నిర్వహించారు.
2019 ఎన్నికల్లో టీడీపీకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని కేకే రాజు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నవరత్నాలు అమలు చేసి పేదల కష్టాలను తీర్చారని చెప్పారు. పార్టీకి పూర్వ వైభవం కొనసాగుతుందని సీనియర్ నాయకులు జీవీ రవి, ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావులు అన్నారు. కార్యాలయం ప్రారంభం అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీకి దూరమైన వారందరినీ దగ్గరకు తీసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు కోలా గురువులు, డిప్యూటీ మేయర్ కాటమూరి సతీష్, కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. 15 స్థానాలు కైవసం చేసుకున్న కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు, ప్రతి అన్నకు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు మనందరికీ కూడా తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా గర్వపడే విధంగా, ఈ సమాజంలో తలెత్తుకుని తిరిగే విధంగా, రాజకీయ పార్టీలకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా గర్వపడే విధంగా మనందరి ప్రీతమ నాయకులు, మన ఈ రోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తూ ఉన్నారు. దూషిస్తే ఈ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా ఈ రోజు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలుపుతున్నారో, మిమ్మల్ని మీ రాజకీయ జీవితాన్ని కూడా బంగాళాఖాతంలో కలుపుతారని ఈ రోజు విష్ణుకుమార్ గారిని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఒకటే మాట్లాడుతుంటారు, అభివృద్ధి గురించి, విద్య గురించి మాట్లాడు, ఆరోగ్యం గురించి మాట్లాడు. ఆయన మాట్లాడేది ఎంతసేపు కోటల పార్టీ గురించే మాట్లాడతారు. మరి ఆయనకి పెట్టుబడి తక్కువైందో లేకపోతే ఎక్స్పెండిచర్ పెట్టలేకపోతున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఒకటే, చంద్రబాబు నాయుడు మాట్లాడినా, విష్ణుకుమార్ రాజు మాట్లాడినా మందు గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి మన ఆమోదం తెలిపినట్టే, మనం తప్పు జారి బీజేపీ పార్టీ కనుక ఓటు వేసి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్లేదని బీజేపీ ఉత్తరాది అహంకారానికి మన ఆమోదం తెలిపినట్టే, పొరపాటున బీజేపీ పార్టీ కనుక మనం ఓటు వేసి విశాఖపట్నానికి ప్రత్యేక రైలు ఇవ్వకపోయినా అని వారి వ్యవహారస్తులు తిరిగి మనం సమర్థించినట్టే, పొరపాటున బీజేపీ పార్టీ కనుక మనం ఓటు వేస్తే పరిపాలన మార్గాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ కూటమికి మనం వారికి అనుకూలంగా వ్యవహరించినట్టే. కాబట్టి మన ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ మోసాల బాబుకు ఓటేస్తే 10 ఏళ్లు వెనక్కిపోతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. నారావారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు చూశామని, బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా అంటూ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండో రోజు సిద్ధం బస్సు యాత్రలో నంద్యాలకు చేరుకున్నారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో కీలక ప్రసంగం చేశారు. అంతకుముందు తన అభిమానులతో సెల్ఫీలు దిగారు. రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి జగన్ శక్తిలా నిలిచారంటూ సభలో ఒక మహిళ చేసిన ప్రసంగంతో జగన్ సంతోషం వ్యక్తం చేశారు. మహిళలతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. దివ్యాంగులను నేరుగా కలుసుకుని వారిని ఆశీర్వదించారు. ఎవరి పాలనలో మంచి జరిగిందో మీరే ఆలోచించండి అంటూ ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో మీ కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉందని, మోసాలు చేసే చంద్రబాబుకి ఇవి చివరి ఎన్నికలు కావాలని జగన్ అన్నారు. ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించామన్నారు. 1వ తేదీనే పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. లంచాలు, వివక్ష లేకుండా పాలన అందిస్తున్నామని, నాడు నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చామన్నారు. ఇంగ్లీష్ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చామని జగన్ వివరించారు. ఇలా చదువుకుంటూ పోతే హౌసింగ్ కింద 2,75,72,000, ఆరోగ్యశ్రీ కింద ఈ ఒక్క గ్రామంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కిందనే 2,24,21,596, ఇన్పుట్ సబ్సిడీ కింద 1,13,00,000, జగనన్న వసతి దీవెన కింద 1,00,00,000 రూపాయలు, సున్నా వడ్డీ కింద 86,48,000, క్రాప్ ఇన్సూరెన్స్ కింద 67 లక్షలు, జగనన్న తోడు కింద ఇచ్చిన లోన్లు 41,30,000, చేదోడు కింద 31,20,000, కాపు నేస్తం కింద 31,20,000, చేదోడు కింద 40,40,000, జగనన్న తోడు కింద 40,40,000 లోన్లు, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద 21,48,000. ఇలా మొత్తం కింద చూస్తా పోతే ఈ ఒక్క గ్రామంలోనే కేవలం 1,496 ఇల్లు ఉన్న ఈ ఒక్క గ్రామంలోనే ఏకంగా 93.06% మంది బెనిఫిషరీస్. ఎక్కడ ఎవ్వరూ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, ఎక్కడ ఎవరు వివక్షకు లోను కాకుండా, ఒక్కరికి లంచం ఇచ్చినామనే మాట వినపడకుండా ఈ ఒక్క గ్రామంలోనే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము
48,74,34,136 రూపాయలు ఒక్క గ్రామంలోనే. ఇది కాక మన ప్రభుత్వం చేస్తా ఉన్న నాన్ డీబీటీ పథకాలు కూడా ఒకసారి గమనిస్తే, అంటే గోరుముద్దకు సంబంధించి, ఇళ్ల పట్టాలకు సంబంధించి 109 మందికి ఇళ్ల పట్టాలకు సంబంధించి, ఇల్లు అయిపోయిన వాళ్ళు 144కు సంబంధించి, రైస్ కార్డులకు సంబంధించి 2,594కు సంబంధించి, 8వ తరగతి చదువుతా ఉన్న 9వ తరగతి 8వ తరగతి చదువుతా ఉన్న పిల్లలకి ఇచ్చిన ట్యాబులు కూడా 76 మంది పిల్లలకు. ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. నంద్యాలలో ఎన్నికల సభలో ఆయన ప్రారంభించారు. ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ప్రొద్దుటూరు బహిరంగ సభకు జనం పోటెత్తారు. రాయలసీమ ద్రోహి జగన్ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నారని స్పష్టం చేశారు. వైసీపీ పని అయిపోయిందని, ఇక 46 రోజులే మిగిలి ఉందని చెప్పారు. రాయలసీమ జిల్లాలను రాప్తాడు ప్రజాగళంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున పర్యటిస్తున్నారు. ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని పిలుపునిస్తున్నారు. తమ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 68,000 కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు చెప్పారు. రాయలసీమకు 12,000 కోట్లు ఖర్చు పెడితే జగన్ ఈ 5 ఏళ్లలో 2,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. రాయలసీమకు రాజకీయ హింస తెచ్చిన జగన్ రాయలసీమ ద్రోహి చరిత్రలో నిలిచిపోతారని ధ్వజమెత్తారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాకుండా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రజల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన నా సోదరుడు పరిటాల రవీంద్ర గారిని ఒకసారి స్మరించుకుంటూ ఆయన అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ సభ మొదలు పెడుతున్నాను. తమ్ముళ్ళు, ఒక విషయం, మంచి మధ్యాహ్నం ఎవరు ఈ సాహసం చెయ్యరు. అయితే నేను ఈ సాహసం ఎందుకు చేశానంటే, మధ్యాహ్నం కూడా మీటింగ్లు ఎందుకు పెట్టానంటే, సమయం లేదు. బాలకృష్ణ చెప్పినట్టు సమయం లేదు మిత్రమా. 46 రోజులే ఉంది. ఈ 46 రోజుల్లో మీరంతా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీ భుజస్కంధాల పైన పెట్టుకోవాలి. సిద్ధమాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్ననే పలమనేరులో నేను ప్రారంభించాను ప్రజాగళం. నగరికి వెళ్ళాను, మదనపల్లికి వచ్చాను, ఈరోజు ఇక్కడికి వచ్చాను. మన ప్రజాగళం ఎక్కడ చూసినా సూపర్ డూపర్ హిట్ అవుతా ఉంది. మనమంతా సిద్ధం. ఎక్కడ చూసినా ఫ్లాప్ షో అయిపోయింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని, ఒక్కసారి రండి, రాప్తాడులో మీటింగ్ పెట్టండి. ఈ ఎండలో మీటింగ్ పెట్టి మీ కార్యకర్త కూలి జనాలు ఒక్క నిమిషం ఉంటే అప్పుడు ఆలోచిద్దాం మీ కథ అంతా. డబ్బులిచ్చి, తాగించి, బస్సులు పెట్టి, బిర్యానీలు ఇచ్చి అయినా మనుషులు రావడం లేదు. ఏం తమ్ముళ్ళు, అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లాప్ షో. అవునా కాదా? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. అందుకే 3 పార్టీలు కలిసి బరిలోకొచ్చాం. మేము కలిసింది మా కోసం కాదు, రాష్ట్రం కోసం, 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం కలిసాం. దెబ్బతిన్న రైతాంగం కోసం,
మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి అడుగులేస్తున్నాం. మహిళల రక్షణ కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం కోసం కలిసి బరిలోకి దిగాం. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం మాకు మద్దతు ఇమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రజాగళాన్ని నిపించడానికి నేను మీ ముందుకు వచ్చాను. మీ ఉత్సాహం చూశాను. ప్రజా ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా ఈ రాప్తాడు ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న వరకు బెదిరించారు, కేసులు పెట్టారు. ఇప్పుడు ఎవ్వరూ భయపడక్కర్లేదు. ఎన్నికల కమిషన్ వచ్చింది. ఒకటే చెప్తున్నా, మీ ప్రాణానికి నా ప్రాణం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వం దిగాలి, జగన్ ఇంటికి వెళ్ళాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కుప్పం నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రచార యాత్ర రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతోంది. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ జగన్పై చంద్రబాబు విరుచుకుపడుతుండటం గమనార్హం. సీఎం జగన్ ఓ ఇంటర్నేషనల్ డాన్ అని విశాఖ టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గాండి బాబ్జీ ఆరోపించారు. ఆయన ఇతర దేశాలను మేనేజ్ చేసి మాదక ద్రవ్యాల కంటైనర్ను రప్పించారని ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రజలకు కావాల్సిన ఔషధాలు అని చెప్పి విదేశాల నుంచి డ్రగ్స్ కంటైనర్లను అంతర్జాతీయ సరిహద్దులు దాటిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పేద దేశాలకు డబ్బులు ఎరచూపి తప్పుడు పనులకు వాడుకుంటున్నారన్నారు. సిబిఐ విచారణ అయితే జరుగుతుంది గాని ఈ డ్రగ్స్ కేసును కూడా వివేక హత్య కేసులా అవినాష్ రెడ్డి తరహాలోనే నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వస్తే ఏపీ బీహార్లా మారడం ఖాయమని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మద్య నియంత్రణ జరుగుతుందని, అన్నా క్యాంటీన్లు పెడతామని వెల్లడించారు. ఈ సమావేశంలో విశాఖ పార్లమెంట్ జిల్లా కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 20,000 కోట్ల రూపాయలు ఉంటుందనేది మరి ఎంత ఘోరమైన మరి ఈ మాఫియా నాకు అర్థం కాలేదు. స్నేహితులు ఇది మన మహిళల మెడలో ఉన్న ఈ చైల్డ్ లాక్కు వెళ్ళడం, ఇటువంటి దురాగతాలు మన విశాఖపట్నం జరుగుతున్నాయంటే చాలా సిగ్గుచేటు. ఈ ప్రభుత్వం మరి ఈ విశాఖపట్నాన్ని పెద్ద రాజధాని చేస్తామని చెప్పి పెట్టిన పెద్దలు మరి వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఏమి లేకుండా ఈవేళ విశాఖపట్నం కెమికల్ తీసుకొస్తున్నామనే పేరుతో రాసి ఆ కెమికల్ని అందులో కొంచెం సపోజ్ కేజీ కొకైన్ కానీ లేకపోతే ఏదైనా ఉందనుకోండి, అందులో ఒక స్మాల్ క్వాంటిటీ ఈ కెమికల్ మిక్స్ చేసుకొని తర్వాత తెచ్చి వేరు చేసుకోవచ్చు అంటారు. ఆ ప్రాసెస్ కూడా మనకు తెలీదు. అంత ఘోరంగా 25,000 కేజీల్లో మరి కేజీకి 100 గ్రాముల చొప్పున అది మిక్స్ చేసి తెచ్చారట. అది ఎంత నీచమైన మరి కనిపెట్టలేకపోయింది, గవర్నమెంట్ కూడా కనిపెట్టలేకపోయింది. అంటే బ్రెజిల్ నుంచి ఎక్కడ దాకా వచ్చింది. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ ఉన్నా కూడా ఎవరు కూడా భయపడకుండా కొంతమంది అధికారులు ఈ వైసీపీకి సహకరిస్తూ ఎంతసేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని ఎత్తి చూపగానే వెంటనే స్పందించే అధికారులు మరి వైసీపీ లీడర్లు కానీ వైసీపీ నాయకులు కానీ చేస్తున్న ఈ అరాచకాలు ఏవైతే వయలేషన్స్ ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ మరి సీరియస్ గా తీసుకోకపోవడం చాలా అన్యాయం. కేసీఆర్ 2 సంవత్సరాల్లో అక్కడ సెక్రటేరియట్ బిల్డింగ్ బ్రహ్మాండంగా కడితే మీకు 5 సంవత్సరాలు ఎందుకు మీకు నచ్చలేదు? ఆ బిల్డింగులు అవి కారిపోతున్నాయి అవి అని చెప్పారు. మీరు ఎందుకు అక్కడ సెక్రటేరియట్ కట్టలేకపోయారు? మీకు ఇష్టం లేదని మీరు చెప్తున్నారు. రాజధానులు 3 చేస్తామని చెప్పారు. పోనీ ఒక రాజధాని, ఒక విశాఖపట్నం కానీ కర్నూలు కానీ ఇంకొకటి ఎక్కడో చెప్పారు మీరు, విజయవాడని. మరి ఏ చోట అయినా పర్మనెంట్ బిల్డింగ్లు ఈ పరిపాలనకు సంబంధించిన అసెంబ్లీ కానీ లేకపోతే మీకు సెక్రటేరియట్ కానీ నిర్మించారా? అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ ప్రాంతం వెళ్ళినా 2 రోజులు 3 రోజుల లోకల్గా బస్సులోనే బస్ చేసి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకొని నాయకులతో మాట్లాడి పరిస్థితుల్ని అవగాహన చేసుకొని రేపు ఏం చేయాలి మన అధికారంలోకి వచ్చనే విధానం పనిచేస్తున్న విధానంతో. సో అందుకనే మేము మళ్ళీ ప్రజలను కోరుతున్నా, ఒక్కసారి మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మనల్ని పాతాళానికి పాతేసిన ఈ ప్రభుత్వాన్ని
మనం కూడా పాతాలని చెప్పి మీ ద్వారా నేను ప్రజలు కోరుతున్నాను. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి నడుకుతిటి ఈశ్వర్రావు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆయనకు సీటు ఖరారు కావడంతో 3 పార్టీల శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాల ద్వారా జనంతో మమేకమైన నడుకుతిటి ఈశ్వర్రావు ఎన్నికల బరిలో అధికార పార్టీతో తలపడుతున్నారు. ఈశ్వర్రావుకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజాబలంతో అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమిలో ఉత్తర నియోజకవర్గాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజును ఇక్కడి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ముందుగానే నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వార్డుల వారీగా ప్రచార కార్యాలయాలను కూడా ప్రారంభించేశారు. తాజాగా బీజేపీ అధిష్టానం ఆయనకు టికెట్ ఖరారు చేసింది. 2014లో ఇదే నియోజకవర్గం నుంచి ఆయన 82,000 ఓట్లతో గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో కేవలం 18,240 ఓట్లు మాత్రమే లభించాయి. తాజాగా 2024 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎన్నికల బరిలోకి దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా పాపవరం గ్రామానికి చెందిన పెనుమత్స విష్ణుకుమార్ రాజు 1970లోనే విశాఖకు వచ్చారు. వీటీ కాలేజీలో ఆయన స్టేట్ టాపర్గా నిలిచారు. ఏయూలో సివిల్ ఇంజనీరింగ్ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. 54 ఏళ్లుగా ఆయన విశాఖలోనే స్థిరపడ్డారు. 2024 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు కనీసము 8 సార్లు పెంచారు. ఈ 4.5 సంవత్సరాల్లో 8 సార్లు కరెంటు బిల్లు పెంచిన ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో లేరు. అటువంటిది ఇదివరకు 2019లో 500 రూపాయలు వచ్చేటప్పుడు ఇప్పుడు 1500 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు ప్రతి నెల కూడా ఆ కుటుంబానికి మోసం చేస్తున్నారని చెప్పడానికి సందేహం లేదు. అంటే డీజిల్, పెట్రోల్ రేటు విపరీతంగా పెంచేసిన ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఎవరూ లేరు, కేవలం జగన్మోహన్ రెడ్డి తప్ప. అన్నిటిలోని దోపిడీ, అరాచకము, నిత్యావసర వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. అది కాకుండా ట్యాక్సులు పెంచేశారు. చెత్త మీద పన్ను కూడా వేస్తున్న ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అటువంటిది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకుని మాకు ఓటు వేయండి అని అడగటానికి అసలు ఎట్లాగా అడుగుతారా అనేది మేము అడుగుతున్నాము. తప్పనిసరిగా ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజ్ఞతతోటి ఉండి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే కార్యక్రమంలో ఉన్నారు. నార్త్ నియోజకవర్గం నుంచి నేను మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తప్పనిసరిగా నాకు అత్యద్భుతమైన మెజారిటీ తోటి గెలుస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏపీలో ఏ రాజకీయ పార్టీ హిజ్రాలను గుర్తించిన దాఖలాలు ఇంతవరకు లేవని, మొట్టమొదటిసారిగా సమాజ్వాదీ పార్టీ గుర్తించిందని హిజ్రా నాయకులు సూరాడ ఎల్లాజీ హర్షం వ్యక్తం చేశారు. సమాజ్వాదీ పార్టీ విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జ్, ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తనను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ఎల్లాజీ కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు. బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం కోసం ఏపీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ పోటీ చేస్తుందని డాక్టర్ జాలాది విజయ వెల్లడించారు. ఏపీలో తొలిసారిగా సామాజిక న్యాయం ఎజెండాగా ముందుకెళ్తున్నామన్నారు. 175 స్థానాలకు తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. త్వరలోనే మేనిఫెస్టోను విడుదల చేస్తామని, సైకిల్ పంప్ తమ గుర్తని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోన గురవయ్య, యూత్ అధ్యక్షుడు కళ్యాణి యాదవ్, అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి బొమ్మి వెంకట యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టులు చేసినట్టయితే ఉత్తరాంధ్రలో సస్యశ్యామలం అవుతా ఉంది. అటవీ భూములు ఎక్కువ ఉన్నాయి, ఖనిజ సంపద ఎక్కువ ఉన్నాయి. మరి మీకు ఎస్కోట నియోజకవర్గం చూసినట్టయితే జిప్సము, బాక్సైటు, ఖనిజ సంపద కోసం ఎంతోమంది ఆ పేదలను రోడ్డున పడేయాలని చూశారు. కానీ కొంతమంది నాయకులు మంచివారు ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఉత్తరాంధ్రని ఉట్టి ఆంధ్రగా చేశారు. అను ఎక్కువ 9 సంవత్సరాల నుంచి నిరుద్యోగంతో మండిపోతున్న, ఆకలి తాటమట్టిస్తున్న యువతని మాఫియాతో, మొత్తు అనే మాఫియాని పెట్టి నిద్రపుచ్చుతున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చెయ్యటానికి, సామాజిక న్యాయం కోసం, మా రాజ్యాంగాన్ని
పరిరక్షించుకోవటం కోసం యుద్ధం చేయడానికి సిద్ధమైంది సమాజ్వాదీ పార్టీ. ఇక్కడ కూడా ఒక విశాఖపట్నం అంటే ఫిలిం సిటీ, ప్రతి ఒక్కరు రావాలంటే ఒక ఫోటోకాల్కి వస్తారు. అలాంటిది ఇది డ్రగ్స్ మాఫియా చేస్తారు. ఒక్కరు కూడా స్పందించలే. మాఫీ చేసిన వాళ్ళు పక్కన పెడుతున్నారు, అమాయకులు బుక్ చేస్తున్నారు. ఒకసారి స్పందించి మా గవర్నమెంట్ కూడా అవకాశం ఇచ్చి నాతో పాటు కూడా మన నియోజకవర్గం కాకుండా ఎంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చారో అంతమంది కూడా ఓట్లు వేసి ఆ కేసీఆర్తో గారిని మనస్ఫూర్తిగా దీవించి మమ్మల్ని కూడా మీ అభిమానంతో స్పందించి మనస్ఫూర్తిగా దీవిస్తారని కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన హరీష్ రావుకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చకులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. హెడ్లైన్స్ మరోసారి. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చురుగ్గా పనిచేయాలి. రాజకీయ పార్టీల ర్యాలీలు, సభలకు 24 గంటల్లోనే అనుమతులు మంజూరు చేస్తామన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన దక్షిణ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి. 3వ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా. ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఎన్నికల ప్రచార కార్యాలయం ప్రారంభం. వైసీపీకి పూర్వ వైభవం కొనసాగుతుందన్న నేతలు. ఇవి ఇప్పటి వరకున్న స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV స్మార్ట్ న్యూస్. నమస్తే.